వెల్కమ్ టు ఇన్ఫినిటో. సో ఈరోజు మనం ఇప్పటిదాకా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ డిగ్రీ బీటెక్ కావచ్చు, ఎనీ డిగ్రీ కోర్స్ అంటే దోస్త్ వెబ్సైట్ కానీ లేకుంటే వీటిలలో మనము ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టైంలో చేయాలి, దాని టైమింగ్స్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, ఫస్ట్ లిస్ట్ ఏంటి, సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, దాంట్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనే దాని మీద చాలా పేరెంట్స్కి అవగాహన లేకుండా పిల్లలు కూడా వాళ్ళు అంటే దానికి సర్టిఫికెట్స్ కూడా కొందరు ఇన్కమ్ సర్టిఫికెట్ కావచ్చు, లేకుంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, ఇన్ టైంలో తీసుకోవడం లేదు. సో దాన్ని మనము ఏ టైంలో ఏది ఇంపార్టెన్సీ, దాన్ని ఏ టైం వరకు ఉంది, ఆప్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, కట్ ఆఫ్ ఎప్పుడు అవుతుంది, మనం కాలేజీలో మనం ఆప్షన్ పెట్టినప్పుడు దానికి మనకు అలాట్ అయినప్పుడు మనం రెస్పాన్స్ చేయకుంటే మీరు రిజిస్టర్ చేసింది వేస్ట్ అవుతుంది. మళ్ళీ మీరు కొత్తగా సెకండ్ లిస్టులో కూడా మీరు పార్టిసిపేట్ కావాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొస్తాయి, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. సో ఇలాంటి అప్డేట్స్ కొన్ని పిల్లలకు కానీ తల్లిదండ్రులకు తెలియకనో, చాలామందికి కాదు కొంతమంది గురించి. సో దీనికి గల కారణాలు ఏంటంటే మనము పోస్ట్ పోన్ సిస్టమ్ అనేది ఈ టైప్ను డ్యామేజ్ చేస్తుంది. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు చదువుకుందాంలే, లాస్ట్ డేట్ ఉంది కదా, అప్పుడు ఇంకా వచ్చే నెల ఉంది కదా, అప్పటిదాకా అలా కాకుండా ఆ డేట్ వరకు మనకి ఏమేం కావాలి అనేది ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఎంఆర్ఓ ఆఫీస్లోకి పోతే అక్కడ కూడా టైం పడుతుంది సర్టిఫికెట్స్ కోసము. తర్వాత మీకు కాలేజీలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు లాంగ్కి వెళ్తారు ఒక్కొక్కసారి, అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ రావాల్సినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మీరు సాఫ్ట్ కాపీ మొత్తం మీరు ఒక యాప్ చెప్తాను నేను, మీరు టెలిగ్రామ్ యాప్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటే దాంట్లో ఒక ఛానల్ అని క్రియేట్ చేసుకొని మీ కేవైసీ లాగా అంటే మీ స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అందులో పెడితే మీకు ఎక్కడికి పోవు. సో మరి మీరు మెయిల్ అవి అంటారు, మెయిల్ అనేది పెట్టండి. ఇదేంటంటే మీకు పాస్వర్డ్ కానీ అది లేకుంటే మెయిల్లో కూడా మీకు తర్వాత మీకు ఓపెన్ కాకపోవడం అవి ఉంటాయి. ఇదేంటంటే జస్ట్ వాట్సాప్ లాగా సెండ్ చేస్తే మీరు సెల్ నెంబరు మీరు పోయినా కానీ మళ్ళీ అదే నెంబర్ తోటి మీరు లాగిన్ అయితే డౌన్లోడ్ చేస్తే యాప్ మీకు మొత్తం డాటా కూడా వస్తుంది అన్నట్టు. సో ఇట్లా మీరు వాట్సాప్లో సేవ్ చేసుకుంటారా, ఏదైనా డిజిటల్లో సేవ్ చేసుకోండి, నోట్ ప్యాడ్లను అదో ఇదో. తర్వాత మీరు ప్రతి సర్టిఫికెట్ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సాఫ్ట్ కాపీ ఉంటే జిరాక్స్ అయినా ప్రింటింగ్ తీసుకొని ఇవ్వచ్చు. ఇది ఇప్పుడు చెప్పి మాట్లాడుకున్నప్పుడు చాలా చిన్న టాపిక్లు అనిపిస్తాయి, కానీ ఆ టైంలో వాళ్ళు అది చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఇదంతా కూడా ఒక వ్యక్తి కానీ అంటే పేరెంట్స్ యాక్టివ్గా ఉండి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే సతమతం, అంటే వాళ్ళకు తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ని ఫాలో అవుతారు. ఆ ఫ్రెండ్కి ఎంత నాలెడ్జ్ ఉందనేది చూడరు, వాళ్ళ మంచి ఫ్రెండ్నే చూస్తారు. నాలెడ్జ్ ఏ ఫ్రెండ్కి ఉంది, ఈ టాపిక్లో నేను ఇంకో ఫ్రెండ్ను మారవాలనేది ఉండదు. డిపెండ్ అంటే ఇప్పుడు మనము లీగల్ ఇష్యూ అంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్తాం, హెల్త్ ఇష్యూ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అట్లనే స్టూడెంట్స్ కూడా డిపెండ్ ఆఫ్ యువర్ టాపిక్ మీద మీరు ఫ్రెండ్స్ని మారవాలి. కానీ అది లేదు, మీరు మీ ఫ్రెండ్ అని చెప్తే ఆయనకు తెలిసినా తెలియకుండా మనం ఏంటంటే సమాజంలో ఇది నాకు తెలియదు అని చెప్పుకోవడంలో సిగ్గుపడుతున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్ అయ్యి దాని రిజల్ట్ అనేది నెగిటివ్గా వస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీనికోసం కూడా ఇప్పుడు మనం ఒక ఇన్ఫినిటో ద్వారా మీకు ఒక సపోర్ట్, అంటే ఈ నెగ్లెన్సీ ద్వారా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది మనం మా వెబ్సైట్లో కానీ లేకుంటే మా ఒక యాప్లో కానీ పెట్టేస్తే ఇంకోళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అంటే ఈ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ నెగ్లెన్సీ కావచ్చు, ఈ థింకింగ్ తోటి కానీ అన్నప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు అలర్ట్ అయ్యేందుకు ఉంటుంది. ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ను స్టూడెంట్స్ కోసం మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టూడెంట్ టాలెంట్ హబ్ అని కూడా మనం ఒకటి కరోనా కంటే ముందు మనం తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మేము ముందుకు తీసుకొచ్చి ఇక్కడ నుండి ప్రతి పిల్లవాడు కూడా ఆల్ ఇండియా పాన్ ఇండియా లెవెల్లో కూడా మనము ప్రతి పిల్లవాని యొక్క టాలెంట్ను యాక్టివిటీస్ను ఆ యాప్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళకు కూడా మనం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని మంత్లీ కూడా క్రియేట్ చేస్తున్నాము. అది లాస్ట్ అప్పటి ప్రోగ్రామ్నే మళ్ళీ ఇప్పుడు మనం ఈ కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 15th ఆగస్టు నుండి మనం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో మా ప్రోగ్రామ్స్ ఇన్నోవేటివ్గా ఉంటున్నాయి. మరి ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చేరేందుకోసము మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫస్ట్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మా వీడియోస్ అన్నిటిని కూడా లైక్ షేర్ చేయండి. దాంతోపాటు మీ కొలీగ్స్ కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యి మా వీడియోలను చూసే విధంగా మీరు తోడ్పాటు అందిస్తే మనము ఒక మంచి సమాజాన్ని, రేపటి తరాన్ని మంచి సమాజాన్ని నిర్మించుటకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మా ఇన్ఫినిటో ఎడు సర్వీస్ భావిస్తుంది. కావున మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్.